ప్రియాంక చోప్రా, ఆలియా భట్. ఈ ప్రియాంక చోప్రానేమో పెళ్లి చేసుకొని ఫారెన్ వెళ్ళిపోయింది. ఇంకా ఆలియా భట్ సంగతి అయితే అబ్బబ్బబ్బబ్బబ్బా, ఫిగర్ అంటే అది ఎవరు చేసుకుంటారో ఏమో. దేనికైనా రాసి పెట్టుండాలి. అరే వెంకటు, గురువు గారు, మీరు చెప్పిన ఓట్కా అయితే లేదు. ఈ ఓల్డ్ మంక్ తీసుకొచ్చాను. ఓల్డ్ బంక్ ఏంట్రా? ఓల్డ్ బంక్ అంటే ఏంటి? పాత సన్యాసి. నేనెవరిని? సన్యాసిని. రెండు ఒకటే కదా. ముందా ఏర్పాట్లేవో చూడు. వెళ్ళిపో. అంతే అంటారా గురువు? అవును, మర్చిపోయాను. ఆ రోజు వచ్చారు కదా ఇద్దరు లేడీసు, వాళ్ళేమైనా వచ్చారా? వాళ్ళు రారు కూడంట. అదేంటి? మీరు చేసిన భాగవతం అలా ఉంది. వాళ్ళ కర్మ. సర్లే, నువ్వు వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. అలాగే గురువుగారు. గురువుగారు, మీకు కాల్ చేశారంట కదా ఇద్దరు అత్తా కోడలు, దిల్సుఖ్ నగర్ నుంచి. వాళ్ళిద్దరు వచ్చారు. అవునా? రమ్మను. సరే గురువుగారు. నమస్కారం గురుగారు. నమస్తోభ్యం. భవతి, నువ్వు కుడి వైపున కూర్చో. బాలిక, నువ్వు ఎడం వైపున కూర్చో. ఆ సీన్లు అయ్యారా? అయ్యా. బాలిక, నీ పేరేమిటి? నా పేరు రాణి అండి. అందరూ రింగ్ రాణి అంటారు. మరి నీ నామధేయము? నా పేరు రోజారమణి అండి. అందరూ డైమండ్ రాణి అంటారు. ఏంటి, ఏం చేస్తున్నాడు? భవతి, నీది 6. బాలిక, నీది 10. ఏంటి? కంగారు పడకండి, అవి మీ లక్కీ. ఏంటో అనుకొని కంగారు పట్టాను. భవతి, బాలిక, మీరు మా ఆశ్రమానికి వచ్చారు. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా? తెలుసు స్వామి. ఇక్కడికి ఏ భక్తురాలు వచ్చినా నేను వెనక నుంచి గుద్దుతాను. ఆ విషయం మీకు తెలుసు కదా? తెలుసు స్వామి. మీ పేరు గుద్దుల స్వామి కదా? గుద్దండి స్వామి. ఏం పర్వాలేదు, గుద్దండి. గుద్దుతాను. వీళ్ళిద్దరిలో ముందు ఎవరిని గుద్దాలో తెలియట్లేదు. ఏంటి స్వామి అలా చూస్తున్నారు? గుద్దండి. గుద్దుతా. భవతి, నేను ఒంగోబెట్టి గుద్దుతాను, ఏమీ అనుకోదు. గుద్దండి స్వామి. ఒంగో. మహాప్రసాదం స్వామి. బాలిక, ఇప్పుడు నువ్వు ఒంగో. ఆహా, డబుల్ ప్రసాదం. ఎక్స్క్యూజ్ మీ స్వామి,
చెప్పండి. నేను ఇంకొకసారి గుర్తించుకుందనా అయ్యో దానికేం భాగ్యం, మరొక్కసారి వంగు. చిత్తం స్వామి. ఉమ్. మహాప్రసాదం స్వామి. బాలిక నీకు కూడా కావాలా? నాకు కూడా కావాలి స్వామి. మా అత్తను గుద్దారుగా నన్ను గుద్దరా? ఈసారి నీకు 4 నాయన, మరొక్కసారి వంగు. ఉమ్. ఓహో 4 ప్రసాదాలు నాకు. ఆ, ఇప్పుడు చెప్పండి మీ సమస్య ఏమిటి? మాకెన్నో సమస్యలు ఉన్నాయి స్వామి. అందుకే మీకు చెప్పుకోవడానికి వచ్చాను స్వామి. ఏం పర్వాలేదు, ఒక్కొక్కటిగా చెప్పండి. ముందుగా మీ రిలేషన్ గురించి చెప్పండి. నేను అత్తను స్వామి. నేను కోడలు స్వామి. మ్మ్హ్మ్. అత్త కోడళ్ళిద్దరూ ఇంత అన్యోన్యంగా నా దగ్గరికి రావడం నా భాగ్యం. ఇంతకీ మీ సమస్యలు శారీరకమైనవా మానసికమైనవా? ఏంటి స్వామి అట్లా ఊగుతున్నారు? మీకేమైనా మోసరాగం ఉందా? లేదు బాలిక, శక్తి ఆవహించినప్పుడు అలా జరుగుతుంది. ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. మిక్సింగ్ స్వామి, మిక్సింగ్ స్వామి, మిక్సింగు. అవును స్వామి, 2 ప్రాబ్లమ్స్ మిక్స్ అయి ఉన్నాయి స్వామి. ఇందులో శారీరకమైనవి మానసికమైనవి కలిసి ఉండడం వల్ల ఇద్దరూ చెప్పడం బాగోదు. ఉమ్. పెద్ద బాబతి ఏకాంతంగా చెబితే ఆ సమస్యని పరిష్కరించడానికి బాగుంటుంది. కాబట్టి ముందుగా వెళ్ళి హాల్లో కూర్చో. అలాగే స్వామి. హాల్లో కూర్చొని విశ్రాంతి తీసుకో బాలిక. సరే స్వామి. ఈలోగా పెద్ద బాబతి కష్టాలేంటో తెలుసుకొని ఆ సమస్యకు గల పరిష్కారాలు వెతికి నిన్ను మళ్ళీ పిలిచేదను. ఓకే స్వామి. సరే స్వామి. తరువాత నీ బాధలు కూడా వినిదను. సరే స్వామి. వెళ్ళుపో. బాబతి స్వామి. కొంచెం కంఫర్టబుల్గా కూర్చో. ఓకే స్వామి. ఇప్పుడు చెప్పు బాబతి, నీ సమస్యలేమిటో? ఏం చెప్పమంటారు స్వామి? నా జీవితం అడవి కాచిన వెన్నెలైంది. ఎడారిలో బోరింగ్లా ఉంది స్వామి. అర్థమైంది. నీకు ఫిజికల్గా తక్కువయింది. టోటల్గా నీది ఫిజికల్ ప్రాబ్లం. ఆమె కరెక్ట్? చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల తట్టిన పందిరిలో అందాల అవును స్వామి. ఏం చెప్పమంటారు స్వామి? నాకు 13 సంవత్సరాలకే పెళ్ళయింది. ఊహ తెలిసేటప్పటికి అబ్బాయి పుట్టేశాడు. నేనన్నీ తెలుసుకునేటప్పటికి కట్టుకున్న మగుడు ప్రపంచాన్నే వదిలేసి వెళ్ళిపోయాడు. సో సాడ్. బాబతి, ఇక్కడ ఎవరూ లేరు. ఇంకొంచెం డెప్త్గా వివరించగలవా? చెప్పండి స్వామి. చెప్పుకుంటే సిగ్గుచేటు. మీరు గుద్దుడు స్వామి అని మనసు విప్పుతున్న స్వామి. ఆయన లేని లోటు ప్రతి క్షణం గుర్తొస్తుంది స్వామి. నిద్ర పట్టని రాత్రులు ఎన్నో 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 ఉన్నాయి. సో మెనీ నైట్స్. ఎస్. మనసులో ఏదున్నా గాని ఏదో చేయాలన్న కోలాటం. ఏం చేయమంటారు స్వామి? ఈ వయసులో ధైర్యం చేద్దామంటే ఒక పక్క కొడుకు, ఇంకో పక్క కోడలు. ఏం చేయాలో పాలుపోవట్లే స్వామి. నా సమస్యని మీరే పరిష్కరించాలి స్వామి. ఈ గండం నుంచి మీరే నన్ను గట్టెక్కించాలి. నువ్వేమీ అధైర్యపడద్దు బాబతి. నీ సమస్యని నేను పరిష్కరిస్తాను. ఒక్కసారి నీ ఫోను నాకు ఇవ్వు. ఈ నెంబరు భద్రంగా పెట్టుకో. నీ సమస్యలన్నీ తీరిపోతాయి. నిజమా స్వామి? నిజమే తల్లి. ఈ నెంబర్తో నా సమస్యలన్నీ తీరిపోతాయా స్వామి? మొత్తం తీరిపోతాయి. నన్ను నమ్మండి. ఇంకొక విషయం, కుడి చేత్తో చేసింది ఎడం చేతికి తెలియనివ్వకండి. తెలియనివ్వను స్వామి. మీరు వెళ్ళి మీ కోడల్ని పంపించండి. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అలాగే స్వామి. ధన్యోస్మి. ఇంకొక చిన్న విషయం బాబా. చెప్పండి తల్లి. ఈ విషయం నా కోడల దగ్గర చెప్పొద్దు బాబా. అస్సలు తెలియనివ్వను.
అలాగే నువ్వు కూడా అదే పని చెయ్యి. ఓకే. రా బాలిక, స్వామి కూర్చోవాలా? కూర్చో. ఇప్పుడు నీ సమస్య ఏంటో నిర్భయంగా చెప్పు. స్వామి, మా అత్త ఏం చెప్పింది మీకు? అది రహస్యం, బ్రహ్మ రహస్యం, చెప్పకూడదు. నీ సమస్య ఏమిటో చెప్పు. స్వామి, చెప్పాలంటే సిగ్గేస్తుంది స్వామి. సిగ్గెందుకు బాలిక, ఇక్కడ నేనొక్కడే ఉన్నా, చెప్పు. నాకు పెళ్ళయి 6 సంవత్సరాలు అయింది స్వామి. ఇంతవరకు పిల్లలు లేరు. మరి వైద్యులకు చూపించలేదా? చూపించాం స్వామి, చాలా హాస్పిటల్లో చూపించాం. ఉహుం, మా ఆయనకి పిల్లలు పుట్టే యోగ్యత లేదంట. ఉహుం, నాకేమో పిల్లలంటే చాలా ఇష్టం. ఉహుం. మరి ఈ విషయం ఆయనకి తెలుసా? తెలీదు స్వామి. సబాష్, ఈ సమస్యకి పరిష్కారం నేను చెప్తాను. సరే ఫోన్ స్వామి. ఇలా ఇవ్వు. ఇదిగోండి స్వామి. ఈ నెంబరు భద్రంగా పెట్టుకో. సరే స్వామి. ఈ నెంబర్ ఫోన్ చేస్తే నాకు పిల్లలు పుడతారా స్వామి? దివ్యంగా పుడతారు తల్లి. ఒక్కరు కాదు, 2 కవల పిల్లలు పుడతారు తల్లి. అవతల వాళ్ళు సామాన్యుడు కాదు తల్లి, అవునా స్వామి? చాలా బలవంతులు. అయితే ఈ నెంబర్ ఫోన్ చేయనా స్వామి? ఈ నెంబర్ వల్ల నాకు పిల్లలు పుడతారు కదా స్వామి? నాకు పిల్లలు పుడితే అబ్బాయి పేరు నీ పేరే పెట్టుకుంటా. ఏమని? గుద్దుడు స్వామి జీ స్వామి అని. అబ్బు, 2 ఒకటే కదా బాలిక. థ్యాంక్స్ స్వామి. స్వామి, మా సమస్యలన్నింటికి మంచి పరిష్కారం చూపించారు స్వామి. థ్యాంక్ యూ స్వామి. కానీ నెంబర్ భద్రం సుమా. సరే స్వామి. బయట మా శిష్యులుంటారు. హ్మ్. మీరు ఇవ్వదలిచిన కానుకలు బహుమతులు ఏమన్నా ఉంటే అక్కడ ఇచ్చేసి వెళ్ళండి. మీకంతా శుభమే జరుగుతుంది. సరే సరేనా? స్వామి. స్వామి, ఉమ్. ఒక్కసారి గుద్దండి స్వామి. మరొక్కసారి ఒంగోండి తల్లి, ఉమ్, అబ్బా, ఏం గుద్దారు స్వామి. అంతా మంచి జరుగుతుంది. ఉమ్. థ్యాంక్ యూ స్వామి. అదవే. అమ్మయ్యా. ఒరే లింగం, ఏంట్రా బుద్ధులు చెప్పు. అరే నీ దగ్గరికి ఒక ఆంటీ ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఫోన్ చేస్తుంది. మరి మంచిగా యూజ్ చేసుకో. ఎలా ఉంటది ఫేసు? మామూలుగా ఉండదురా బాబోయ్, వేరే లెవెల్. రే నువ్వు పండిపోతావు ఇంకా. సరే గాని నాకు కొట్టేసే 25. సరే, అమ్మాయి బాగుండిద్దా? బో సూపర్ ఉంటుందిరా సరే, బాబు. నువ్వు సెలెక్ట్ చేస్తే సూపర్ రా. అరే నీకు 25 చూసుకో. సరే సరే, త్వరగా పంపించు. పంపిస్తున్నాను చూసుకోరా. ఇక నీ దశ తిరిగిపోద్రోయ్. రేయ్ ఇప్పుడే ఫోన్ చేస్తుందిరా. ఓకే ఓకే, మాట్లాడు మాట్లాడు. అరే బ్రహ్మం, ఏంట్రా డేరా చెప్పు. అరే మంచి కత్తి లాంటి ఫిగర్ వస్తుంది, ఫోన్ చేస్తుంది నీకు. ఆ, ఆ, ఆ. కుమ్మే పిల్లలు లేక అల్లాడిపోతుందిరా. ఎంత 27 ఉంటాయి అంతే. ఫోటో కూడా పంపిస్తున్నాను చూసుకో. తొందర పంపరా బాబు. మామూలుగా ఉండదు. ఆ, సరే గాని అమౌంట్ సంగతి ఏంటి? ఒరేయ్ ఓ 30 అయినా సరిపోతాయి, కొట్టే. వేస్తున్నాను చూసుకో. అమ్మాయి ఫోటో పెడుతున్నాను. అబ్బా పెట్టరా బాబు. ఇంకా నీకు పండగే పండగ నీకు. నాతో మామూలుగా ఉండదురా, నా సంగతి తెలుసు కదా నీకు. మర్చిపోకరే, 30 పంపించేసే నాకు. అదిగో కొట్టాను చూసుకో. ఓకే బాయ్. బాయ్. అమ్మయ్యా, అమౌంట్ వచ్చేసింది. అరే వెంకటు, రెడీ అయిందా? వస్తున్నా.